ఫస్ట్ టైం చూస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. వీడియో స్టార్ట్ అవడానికి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హ్యాపీ అయిపోతాం. సత్తి బామ్మ మీ ఇద్దరిని పిలుస్తుంది. ఫ్రమ్ బెంగళూరు? యా. ఇక్కడ ట్రాఫిక్ లాగే బాయ్స్ కూడా క్రేజీగా ఉంటారని విన్నాను. నువ్వేంటి ఇంత కామ్గా ఉన్నావు? టుడే ఇస్ మై బర్త్డే. ఓ, కమ్ లెట్స్ డాన్స్. బోరింగ్గా ఉన్న ఈ డాన్స్ని బ్యూటిఫుల్గా మార్చే ఛాన్స్ నీకు ఇస్తున్నాను. కమ్ లెట్స్ డాన్స్. It's my treat. ఓకే. హే, స్లో. వెళ్ళొద్దు. డేంజరస్ ಹುಡುಗಿ. ಈ ಹುಡುಗಿ ಸೇಮ್ ಆಫೀಸಾ? ನೋಡ್ಕೋತೀನಿ. Hello? Yes? I'm not understanding properly. Can you repeat? Hello? ಹಾಯ್ ಆಲ್ಬಿನ್, ಎಲ್ಲ ಓಕೆನಾ? Sidhu, little difficult. Sometimes English is okay, but when they speak fast or mix local language, I get confused. యా, అర్థ ఆಗುತ್ತೆ మచ్చ, ನಂಗೆ అర్థ ఆಗುತ್ತೆ. మన ఇద్దరం వేరే స్టేట్స్ నుంచి వచ్చాం కాబట్టి లర్నింగ్
లోకల్ లాంగ్వేజ్ అండ్ టాకింగ్ టు క్లయింట్ ఇస్ డిఫికల్ట్. ఇనిషియల్గా నేను కూడా స్ట్రగుల్ అయ్యాను, బట్ దెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ డ్యూలింగో. Duolingo, what is that? ఇట్స్ అ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్ అండ్ ఇది ఓన్లీ ఇండియాలో మాత్రమే కాదు, ఇట్స్ ಆಲ್ ಓವರ್ ದ ವರ್ಲ್ಡ್. ನಾನು ನನ್ನ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಕೂಡ ಅದರಲ್ಲೇ ಇಂಪ್ರೂವ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದು. ಇಟ್ಸ್ ಆ್ಯಕ್ಚುಲಿ ರಿಯಲಿ ಹೆಲ್ಪ್ಫುಲ್. Seriously, Telugu also? ಎಸ್, ಯು ಕ್ಯಾನ್ ಲರ್ನ್ ಇಂಗ್ಲೀಷ್ ಫ್ರಮ್ ತೆಲುಗು అండ్ తమిళ్ ఆల్సో. That sound useful. అండ్ తెలుగు మాత్రమే కాదు, యూ కెన్ లెర్న్ 40 అదర్ లాంగ్వేజెస్ లైక్ స్పానిష్, కొరియన్ అండ్ మెనీ మోర్. Oh, cool. అండ్ బెస్ట్ పార్ట్ ఏం ಗೊತ್ತಾ, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. నీకు స్టడీయింగ్లా అనిపించదు, ఇంటరాక్టివ్లా ఉంటుంది. అంటే లైక్ ప్లేయింగ్ అ గేమ్. Okay. యూ షుడ్ గివ్ ఇట్ అ ట్రై. నీకు మాట్లాడేటప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. All right, how can I download it? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకో. నీతో ఇంకొక పని ఉంది. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే Okay. పద. హే లక్కీ, యు ఆర్ సో గ్రేట్. నీలో ఇంత సోషల్ సర్వీస్ ఉందని అస్సలు అనుకోలేదు తెలుసా. అలా చూస్తావేంటి, నీకోసం అక్షర ఫౌండేషన్ నుంచి ఒక పర్సన్ వచ్చారు, వెళ్ళి కలువు. ఎందుకు? ఎందుకంటావేంటి, నువ్వే డొనేషన్ ఇస్తా అని ఆఫీస్కి రమ్మన్నావంట కదా. నేనా? నువ్వే. మేడం, మీరే కదా లక్ష్మి గారు అంటే? చాలా హ్యాపీగా ఉంది మేడం. మీలాంటి వాళ్ళు 30,000 డొనేషన్ ఇవ్వడం అంటే మాకు చాలా పెద్ద విషయం. 30,000? ఎవరు చెప్పారు? ఇందాకే కదా ఒక అబ్బాయితో కాల్ చేపించారు. అబ్బాయా? ఇదంతా వీడి ప్లానా? మేడం, మీరు మనీతో పాటు ఫోటో కూడా ఇస్తా అన్నారని మా ఫౌండేషన్ పిల్లలు కూడా వచ్చారు మేడం. కింద ఉన్నారు, పిలిచేయమంటారా? లేదు, నేనే వస్తాను మీ ఫౌండేషన్కి, రేపు ఎల్లుండో. ఓ, అయితే ఫండ్ ఇప్పుడు ఇచ్చేయండి. ఇవి 15K, రిమైనింగ్ ఈ వీకెండ్ వచ్చేస్తాను. ఫోటో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. ఏయ్ తెలుగు ಹುಡುಗಿ, జాగ్రత్త. హుడికి అంటే ఏంటే? అమ్మాయి అని. ఏం లేదు, మొన్న పబ్లో కనిపించిన అబ్బాయి మన ఆఫీసే. బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, ఎలా కట్ చేయాలో అలా కట్ చేస్తాం. షిట్. చూసావా స్మిత, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయో నాకు ఈ వ్యాలంటైన్స్ డే రోజున. సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ హాలిడే ఇచ్చేయాలి వ్యాలంటైన్స్ డే రోజు, లేకపోతే నా అలాంటి అమ్మాయికి ఎంత ఇబ్బంది అయిపోతుంది. చూడు ఒకసారి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయో. సర్లే, అట్లీస్ట్ నా పేరు చెప్పుకొని ఫ్లవర్ షాప్ వాళ్ళు, గిఫ్ట్ షాప్ వాళ్ళైనా బాగుపడుతున్నారు. కొంచెం ఓవర్ అయినట్లేదు. కానీ కొందరుంటారు సింగిల్ బ్రతుకులు, అలాంటి వాళ్ళకి మనం చాలా దూరంగా ఉండాలి. ಡೋಂಟ್ ಟಚ್ಚಾ ಕಿತ್ತಾಕ್ತೀನಿ.
నేను బెంగళూరు రాగానే ఎక్స్ప్లోర్ చేయాల్సింది, ఎక్స్పీరియన్స్ చేయాల్సింది మెయిన్గా 4 ఉన్నాయి. ఫస్ట్, డ్రెస్సింగ్ వెస్ట్రన్లోకి మార్చాలి. పబ్లో చుట్టూ ఉన్న జనాల్ని మర్చిపోయి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయాలి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒక సిచ్యువేషన్షిప్ ఎక్స్పీరియన్స్ చేయాలి. సిచ్యువేషన్షిప్పా? ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಿದೆ, ಬಟ್ ತೀರಾ ಇಷ್ಟು ಚೀಪ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅಂತ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಲಿಲ್ಲ. చీపు గీప నోడి చెప్పు తెగిపోద్ది. ಹೋ, ಸೊ ದಿಸ್ ಇಸ್ ಯರ್ ಒರಿಜಿನಲ್ ಕ್ಯಾರೆಕ್టర్, ದಿಸ್ ಇಸ್ ಯರ್ ಒರಿಜಿನಲ್ ಸ್ಲ್ಯಾಂಗ್. నా క్యారెక్టర్ గురించి తర్వాత సర్టిఫికేషన్ ఇద్దు కానీ పక్కన వాళ్ళ పర్సనల్ చదవకూడదని తెలిసి చదువుతున్నావు కదా, మరి నీదే క్యారెక్టర్. ಹಲೋ, ಸ್ಟೇ ಇನ್ ಯೋರ್ ಲಿಮಿಟ್ಸ್. ఆ లిమిట్స్ క్రాస్ చేసినందుకే అరుస్తున్నాను. ಆದರೂ ನೀನು ಮಾಮೂಲು ಹುಡುಗಿ ಅಲ್ವೇ? ఆ? తెలుగు అల్వా? నిన్ను ఎవడైతే పెళ్లి చేసుకుంటాడో వాడు బలైపోతాడు, కానీ వాడిని బలి అవ్వనివ్వను, నేను ప్రొటెక్ట్ చేస్తాను. నన్నే ಹೊಡಿತೀಯಾ? ಇನ್ನೊಂದ್ಸತಿ ಹೇಳ್ತೀನಿ ಕೇಳಿಸ್ಕೊ. నిన్ను ఎవడైతే పెళ్లి చేసుకుంటాడో వాడి లైఫ్ మటాష్, కానీ నేనది జరగనివ్వను. వాడికి ప్రొటెక్టర్లా నేనుంటాను. నీ గురించి అన్ని నిజాలు చెప్పేస్తాను. ఓకే, ಬರ್ತೀನಿ. అమ్మాయి, ఇతనేనమ్మా మన ఇంట్లో కొత్తగా వచ్చిన అబ్బాయి. తనే బాబు మా కూతురు, తనేమో నా కాబోయే అల్లుడు. అదాగల బిడి అంకల్. ఏంటి బాబు ఏమన్నావు? అదే పెళ్లి చూపులు బాగా జరిగాయా అని అడుగుతున్నాను అంకల్. పెళ్లి చూపులు బాగా జరగడం ఏంటి బ్రో? నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బై ద వే, యు నో ఈచ్ అదర్? యా, ఎందుకు తెలీదు? బెంగళూరులో బెంగళూరులో సేమ్ కంపెనీ. ఓ, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. క్లోజ్ అంటే అంత క్లోజ్ కాదు, జస్ట్ సేమ్ కంపెనీ అంతే. నాకు ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చేసాను. నేనేమో ఒక ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్ వచ్చాను. 3 months ఇక్కడే. ఓ, అయితే ఫ్రెండ్స్ ఇద్దరు మళ్ళీ ఒక చోటే చేరారనమాట. తన గురించి ఏమైనా సీక్రెట్స్ తెలియాలంటే నిన్నే అడుగుతా బ్రో. టచ్లో ఉండు, స్టే ఇన్ టచ్ బ్రో. డెఫినెట్లీ బ్రో. హలో, ఉన్నావా? హే తెలుగు ಹುಡುಗಿ, వస్తావని ఎక్స్పెక్ట్ ಮಾಡಿದೆ. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పాను కదా ప్రాజెక్ట్ పని మీద అని. కానీ ఈరోజు అర్థమైంది దానికన్నా ఇంపార్టెంట్ పని ఇంకొకటి ఉందని. అబ్బా, అసలు వస్తే వచ్చావు, మా ఇంట్లోనే రెంట్కి దిగాలా? అసలు నిన్నే వరకు ఈ హైదరాబాద్ని ఎంత తిట్టుకున్నానో తెలుసా? ఒక్కరు కూడా హౌస్ రెంట్కి ఇవ్వట్లేదు. బ్యాచిలర్స్ అందరే బేవర్స్గా చూస్తున్నారు. కానీ మీ నాన్నగారు నా బాధను అర్థం చేసుకుని ఈ రూమ్ ఇచ్చారు. నిన్ను నా చావుకు తీసుకొచ్చారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటికల్లా నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నేను మీ ఇంట్లో ఉండడం పక్కన పెట్టు, నన్నత్ర నీకు బాగా అవసరం అయ్యేది ఒకటి ఉంది. బರ್ತೋದ್ಯಾ? 1 నిమిష.
అసలు నిన్నే ನನ್ನ లగేజ్ ప్యాక్ ಮಾಡಬೇಕಾದ್ರೂ కూడా ನನ್ನ ಇನ್ನರ್ ఫీలింగ్ క్వశ్చన్ చేస్తూనే ఉంది, ఈ బుక్ అవసరమా అని, బ్యాగ్లో స్పేస్ బుక్కా అని. కానీ నువ్వు పడేసిన బుక్ కదా, ఇది ఏ సమోసా చుట్టుకోవడానికో హ్యాండ్స్ హోర్చుకోనక్కో పనికొస్తుందని అనుకున్నాను. కానీ ఈ డైరీ డైలీ నిన్ను ఆడిపించడానికి హెల్ప్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇస్తావా ఇవ్వా? ఇవ్వను. అయితే అరుస్తాను. అరుస్తావా? అరు. పెళ్లి కుదిరింది నిన్నుగా నన్నుగా, భయపడాల్సింది నువ్వా నేనా? ఇంతకీ దీంట్లో 4th పాయింట్ సిచ్యువేషన్షిప్ అయినట్టా లేనట్టా? నో. హౌదా? నంబోదా? ఇప్పుడు ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలని రాసుకున్నాను, కానీ నాకు అంత సీన్ లేదని తర్వాత అర్థమైంది. అయినా సిచ్యువేషన్షిప్ అంటే అదేదో అనేసుకున్నాను. ఎలాంటి కమిట్మెంట్స్ లేకుండా, ప్రెషర్ లేకుండా, జస్ట్ గో విత్ ద ఫ్లో కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ కావాలనుకున్నాను. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే హార్ట్ ఫుల్గా ఇన్వెస్ట్ చేసి రిలేషన్షిప్ ఈఎంఐ కూడా స్టార్ట్ అవ్వకుండా లోన్ క్లోజ్ చేసేయడం, అంతే. ఓ అష్టేనా? హంగిద్రే బా, ఇదే పాయింట్ మీ బామ్మ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లేకపోతే పబ్కి తీసుకెళ్ళి కూర్చొని పెట్టి చెప్దామా? అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. షూ, మా బామ్మ ఏందంటే చంపేస్తుంది. సో మీ ఇంట్లో వాళ్ళకి నీ 2.0 వర్షన్ తెలియకూడదంటే నాకు కొన్ని పనులు చేయాలి. అందరే ఈ 3 months మార్నింగ్ కాఫీ ఇంದ ಹಿಡಿದು ఆఫీస్ కోడింగ్ వరకు అన్నీ నువ్వే చేయాలి. ఈ 3 తింಗಳು నా ఓలా, ర్యాపిడో, ఊబర్ అన్నీ నువ్వే. నన్ను బాగా చూసుకోవాలి. హే, ఇది టూ మచ్ అబ్బా. అయితే నీ 2.0 వర్షన్ చెప్పేస్తానబ్బా. లక్ష్మి, లక్ష్మి, ఏం చేస్తున్నావే అక్కడ? లక్ష్మి అంతిదారేను, స్టైల్గా లక్కీ అని పిలవమను. నీకు తన్నరా బాబు. ఛీ. ఆ లక్కీ ఇక్కడ లేదు, కానీ నాకు మాత్రం లక్ తెచ్చింది. లక్ష్మి, లక్ష్మి. ఓయ్, ఏమిటి మా అమ్మాయిని లక్ష్మి అని పేరు పెట్టి పిలుస్తున్నావు? అంటే మేము ముందే ఫ్రెండ్స్ కదా. అయితే పెళ్లి దగ్గరకు వచ్చిన అమ్మాయిని పేరు పెట్టి పిలుస్తావా? అసలే మా అమ్మాయి చాలా పద్ధతి గల అమ్మాయి. ఆ, సరే, ఇప్పుడు ఏమని పిలవాలి? అమ్మా లక్ష్మి అనో, లక్ష్మి గారు అనో పిలవాలి. అమ్మ గారువా? ఉమ్, ఇంకా 2 కలిపి అమ్మగారు అని పిలవకూడదా? ఊ. అయినా మీ గ్రాండ్ డాటర్కి 40 years వచ్చాయా బామ్మగారు? ఉమ్, మర్యాదగా పిలవడానికి వయసుతో సంబంధం ఏముందిరా పడుద్దాయ్. సరే సరే, మాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, మేము వెళ్ళాలి. ఏమిటి, ఇద్దరూ కలిసి వెళ్తారా? అవసరం లేదు, మా మనవరాలు ఒక్కటి వెళ్ళగలదు. షో. మీరు నాన్సెన్స్ న్యూస్ ఫాలో అవ్వరా? ఉహుం, పేజ్ నెంబర్ 9 చదవలేదా? ఉహుం. షో. ఈ ఉడిగిరిదారే ఆ? అంటే మీ మనవరాళ్ళు ఉమ్, స్కూటీ డ్రైవింగ్ ఎలా చేస్తారు అనుకుంటున్నారు? ఆపోజిట్లో లారీయే స్కూటీకి ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్, లేదా ఈ స్కూటీకి ఆ లారీ ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్. పైకి పంపించేస్తారు. రెస్ట్ ఇన్ పీస్. ఉమ్. మీకు తెలీదు, పెద్ద పెద్ద సైంటిస్టులు గర్ల్స్ అండ్ దేర్ డ్రైవింగ్ అనే దాని మీద పెద్ద పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు, ఇంకా థియరీస్ రాస్తున్నారు. చాలా థియరీస్ రాశారు. లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ తిప్పడం, బ్రేక్లు ఉన్నాయని మర్చిపోయి కాళ్ళతో ఆపేయడం, పెట్రోల్ బంక్లో పెట్రోల్ నింపుదాం అని వెళ్ళి వీళ్ళ డ్రైవింగ్తో బంక్నే లేపేయడం. అయ్యో, చాలా ఉన్నాయి. మీకు ఈవినింగ్ వచ్చాక వీడియోస్ చూపిస్తాను. ఆ, అట్లయితే చాలా జాగ్రత్తగా వెళ్ళండి బాబు. సరే బామ్మ. బండ్లప్ప దేవా. ఏంటి, మమ్మల్ని డ్రైవింగ్ రాదనుకుంటున్నావా? అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు నన్ను తీసుకెళ్తావా? అవును, ఇలా ಅಂದ್ರೆ నన్ను తీసుకెళ్ళమని నీకు చెప్తానా? హౌరే, అంత హార్ష్గా ఎందుకుంటా? ఇదిగో.
ಇಳಿ ಇವಾಗ ನೀನು ಡ್ರೈವ್ ಮಾಡು. ఇందాక అన్ని డైలాగులు కొట్టావు. అది బామ్మకి మాత్రమే. నువ్వు అవన్నీ సీరియస్గా తీసుకుంటే నేను కూడా కొన్ని సీరియస్గా తీసుకుంటాను. ఆగు, ఎక్కుతున్నాను. ఎక్కిసావు. ಅಯ್ಯೋ 2 ದಿವಸ ಆಯಿತು ಬಂದು ದಮ್ಮೋಡ್ದಿಲ್ವೇ. ಅರ್ಜೆಂಟಾಗಿ ದಮ್ಮೋಡಿಬೇಕಲ್ಲ. ಹೇ ತೆಲುಗು ಹುಡುಗಿ, ఏంటి నేనేమన్నా ఎప్పుడో మానేశాను. అయినా మా బామ్మ చూస్తుందంటే చంపేస్తుంది. ಅದಕ್ಕೆ ಅಲ್ವಾ ನಿನ್ನ ಕರ್ತಿದ್ದು. ఆ? అంటే ఏంటి ఇప్పుడు నేను కాపలా కాయాలా? నీకు సెక్యూరిటీ గార్డ్లా కనిపిస్తున్నానా? నేను సస్తే చేయను. ಓಯ್ ತೆಲುಗು ಹುಡುಗಿ, ಓಯ್ ತೆಲುಗು ಹುಡುಗಿ ಮೇಲೆ ಬಾ. ಓಯ್ ತೆಲುಗು ಹುಡುಗಿ, ಓಯ್ ತೆಲುಗು ಹುಡುಗಿ. ಡೈಲಿ ದಾಲು ಪೊಟ್ಯಾಟೊ ತಿಂದು ಬೋರ್ ಆಗ್ತಿದೆ. ಯಾರು ತಿನ್ಬೇಕಲ್ಲ. ಓಯ್ ತೆಲುಗು ಹುಡುಗಿ, ఇప్పుడు దేనికి కాపలా కాయాలి? నువ్వు మందు తాగితేనా? నీ కోరికలన్నీ నాకు చెప్పకు. బాగా మిస్ అవుతున్నట్టున్నావు పబ్స్ని, పెగ్స్ని. సర్లే, ఇప్పుడు ఎందుకు పిలిచావు చెప్పు. నాకు బిర్యానీ తినాలని ఉంది. హే, మా బామ్మ నాన్ వెజ్ కాదు కదా, వాసన కూడా లోపలికి రానివ్వదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకిప్పుడు తినాలని ఉంది. బిర్యానీ తినకపోతే చచ్చిపోతావా? Bangalore has the best biryani in the world, no? హౌదు మచ్చా. జోకులు బాగేస్తున్నారు కదే. Why are you laughing, Ray? మరి లేకపోతే ఏంటి? గట్టిగా లెక్కేస్తే మీ బెంగళూరులో బిర్యానీ పాయింట్స్ 1 2 ఉంటాయి. అదే మా హైదరాబాద్లో అనుకో గల్లీకి 1 ఉంటుంది. బావాచి, ప్యారడైజ్, షాదాబ్, షాగౌస్, మెఫిల్, పేషవర్ ఇలా బొచ్చడు ఉంటాయి. నేను ఎక్కడున్నా ఎంతమంది ముందున్నా ఇదే చెప్తాను, హైదరాబాద్ హ్యాస్ ద బెస్ట్ బిర్యానీ అని. ఒకవేళ ఎవడైనా హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినలేదనుకో వాడి నా దృష్టిలో మనిషే కాదు. సో నేను మనిషిని కదా, అందుకే నాకు తినాలనిపిస్తుంది. నువ్వేం చేస్తావో తెలీదు. ఐ హ్యావ్ టు ఈట్ హైదరాబాదీ బిర్యానీ నౌ. కానీ బామ్మ చెక్ చేస్తుంది కదా. ಅದಕ್ಕೆ ಅಲ್ವಾ ನಿನಗೆ ಹೇಳ್ತಿರೋದು. అందుకే అందుకే కదా నన్ను తీసుకురమ్మంటుంది. ఎస్, నాకైతే కింద బామ్మ స్కాన్ చేస్తే పైకి వస్తుంది, కానీ నీకు అలా కాదు కదా. ఏమంటావు? ఇంకేమంటాను, తీసుకురాక చేస్తాను. గో గో గో. ఎంత హైదరాబాద్ అంటే ఇష్టం ఉంటే మాత్రం పక్క స్టేట్కి వెళ్ళి మరీ ఎలివేషన్లు ఇచ్చి రావాలో. ಹೋಗು ಹೋಗು. వెళ్తున్నా. ಅನಿಸುತ್ತಿದೆ ಯಾಕೋ ಎಂದು ಬಿರಿಯಾನಿ ತಿನ್ಬೇಕೆಂದು ಆಸೆ. ಹೇ ತೆಲುಗು ಹುಡುಗಿ, వచ్చావా? ఏంటి ఏదో మసాలా వాసన వస్తున్నట్టుందే.
ఇప్పుడే డ్యూలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్.